మీరు ఇటు వెళ్తూ ఉంటే వాళ్ళు అటు వస్తూ ఉంటారు. అమ్మా ధర్మం చెయ్యండి అమ్మా. అయ్యా ధర్మం చెయ్యండి అయ్యా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. ఫస్ట్ బెగ్గర్ ఈరోజు కనీసం 500 వస్తే బాగుండు. 500 1000 రూపాయలు సంపాదిస్తా నేను ఉన్నా కదా, చూసుకుంటా కదా. ఆగండి. 500 అంట 500. ఫస్ట్ ఇక్కడుంటే ఎవరు ఇక్కడుంటే ఇక్కడ ఉంటే మనకి డబ్బులు రావట్లేదు. ఎండోమెంట్స్ కాలనీకి వెళ్ళి షారోన్ చర్చ్ దగ్గర ఉందాం, అక్కడైతే చాలా డబ్బులు వస్తాయి. అక్కడికి వెళ్ళి అడుక్కుందాం పదండి. ఒక మంచి వ్యక్తి వస్తున్నాడు, ఫోన్ చూసుకుంటున్నాడు పాపం ఆ వ్యక్తి. అమ్మ ఒక 2 రూపాయలు, ఒక 5 రూపాయలు ఉంటాయమ్మా. ఒక 10 రూపాయలైనా 10 రూపాయలమ్మా. చిల్లర లేదమ్మా. 10 రూపాయలు చిల్లర లేదు. 5 రూపాయలైనా పర్లేదమ్మా. చిల్లర లేదమ్మా. చూడండి ఉంటే ఒకసారి బ్యాగ్ లో చెక్ చేయండి. లేవమ్మా డబ్బులు. చూడండి మా ఒకసారి. ఆమెకే లేవంటే నీకు ఎక్కడి నుంచి వస్తాయి? ఫోన్ పే చేయండి అమ్మా. ఫోన్ పే స్కానర్ ఉంది, చేయండి అమ్మా. డబ్బులు లేవు. గూగుల్ పే, ఫోన్ పే ఉంది, పేటిఎం. అయినా అసలు మీరు ఎందుకు అడుక్కుంటున్నారు? ఈ రాజ్యంలో రాజు పరిపాలిస్తున్న రాజు, ఈ దేశంలో అసలు ఎవరు అడుక్కునే వాళ్ళు ఉండకూడదు, ఇలా ఆకలిగా ఉండకూడదు, పాపంలో ఉండకూడదు అని ఆయన కోరుకుంటున్నాడు. మీరు అసలు ఎందుకు అడుక్కుంటున్నారు? అయితే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళమ్మా, వెళ్ళాలి. మరి ఏం చెయ్యాలి మేడం? ఏం చెయ్యాలి? మాకు షెల్టరు, తినడానికి. ఇప్పుడు మేము ఏం చేయాలి మేడం? మరి మీకు ఒక పని చెప్తా, చేస్తారా మీరు? చేస్తాం. డబ్బులు వచ్చినైతే చేస్తాం. అయితే మీరు ఏం చేయండి అంటే డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళండి. అక్కడ మీకు రోజు తినడానికి ఫుడ్ కరువు ఉండదు. మీకు కావాల్సిన అన్ని రొట్లు ఉంటాయి. ఇలా చింపిరి చుట్లు వేసుకొని, చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఉండరు. ఇలా చీకట్లో మీరు ఉండరు. అక్కడ మంచిగా హ్యాపీగా జీవితాంతం నిత్య జీవం పొందడానికి దేవుడు మీకు, ఆ రాజు మీకు దారి చూపిస్తాడు. నిజంగానమ్మా? నిజంగానే. సరే అమ్మా. ఎలా వెళ్ళాలి? మేము ఎలా వెళ్ళాలి? ఏముంది, బస్ ఎక్కి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోండి. సరే అమ్మా. మనం వెళ్దామా? బస్ వస్తుంది. మనం ఆ రాజుగారి దగ్గర, ఆ రాజు దగ్గరికి వెళ్దాం రండి తొందరగా. ఏమీ వద్దు, ఏమీ వద్దు, నేను రాను. వాళ్ళందరూ సోది మాటలు చెప్తారు, ఉత్తుత్తి మాటలు చెప్తూ ఉంటారు. మీరు వెళ్తే వెళ్ళండి, నేనైతే అస్సలు రాను. తీసుకోండి. సరే అక్క, మనం పోదాం. సరేలే, మనమైనా పోదా. స్టేషన్ వచ్చేసింది. పద స్టేషన్ వచ్చేసి రైలు పోతుందా? ట్రైన్ ఎక్కిదాం. టికెట్ ఏదమ్మా? టికెట్ ఏది? అయ్యా టికెట్ లేదమ్మా. టికెట్ కలెక్టర్ వచ్చాడు, వాళ్ళు టికెట్ తీసుకోకుండానే ట్రైన్ ఎక్కేశారు. ఇప్పుడు టికెట్ అడుగుతున్నాడు. టికెట్ ఏదమ్మా? టికెట్ ఏది? టికెట్ లేదమ్మా, తీసుకోలేదు. టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కకూడదని తెలీదా? ఒక పేజ్ అయితే ఇవ్వండి, ఒక టికెట్ హాఫ్ చేసుకుంటాం ఇద్దరం. సరే పట్టండి. అసలు ఎందుకు ఎక్కుతారో ఏమో. ఈ టికెట్ లేకపోతే ట్రైన్ ఎక్కకూడదని తెలుసా తెలీదా? క్షమించండి అమ్మా. స్టేషన్ వచ్చేసింది, దిగండి. మంచి వ్యక్తి. మైక్ తీసు. అమ్మ రాజుగారి అడ్రస్ మాకు చెప్తారా కొంచెం? మీరు అడుగుతున్నారా అడుక్కుంటున్నారా? అడుగుతున్నాం అమ్మ అడ్రస్. మిమ్మల్ని రానిస్తారు? అసలు అక్కడికి రానియరు. చెప్పింది అక్కడ రాజు దగ్గరికి వెళ్తే మీకు ఫుడ్ ఉంటుంది, షెల్టర్ ఉంటుందని, అందుకే వచ్చాము. సర్లే, నాకెందుకులే కానీ స్ట్రైట్గా వెళ్ళి రైట్ తిరగండి. సరే అమ్మ. ఎందుకు అరుస్తున్నారు?
ఇప్పుడు రాజుగారి కోట దగ్గరికి ఆ బెగ్గర్స్ ఇద్దరు కూడా అడుక్కునే ఇద్దరు వస్తూ ఉన్నారు. ఒక్క నిమిషం. సరే ఈసారి రండి. దా తొందరగా వెళ్దాం. మమ్మల్ని లోపలికి రానియండి. అంటే ప్లీజ్ లోపల ఒక్క నిమిషం వెళ్ళేసి వస్తాం. అసలు ఇక్కడ రావడానికి వీల్లేదు. ఇక్కడ ఎందుకు వచ్చారు? ఇక్కడ నుండి వెళ్ళండి, లేదంటే మా గన్నెలకు పని చెప్పాల్సి వస్తుంది. చెప్పు డైలాగ్. ఇక్కడ నుంచి వెళ్ళండి. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేదంటే గన్ను మీ బట్టలేంటి, మీరేంటి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే డిగ్నిటీ ఉండాలి. ఇట్లా వస్తారు ఆడుకునే పండి నుంచి అయ్యో చెప్పండి. రాజుగారి దగ్గరికి వస్తే మమ్మల్ని బాగా చూసుకుంటారు. రాజు దగ్గరికి వస్తే మమ్మల్ని బాగా చూసుకుంటారు అని చెప్పారు. అందుకే మా బతుకులు మారుతాయని వచ్చా. మమ్మల్ని పోనీ అని రాజు బిజీ ఉన్నాడు. వెళ్ళిపోండి. ఒక్క నిమిషం కూడా ఇక్కడ నిలబడడానికి వీలేదు. పని వెళ్ళిపోండి. అయ్యో ట్రైన్ అసలు ఎంత కష్టపడి వస్తే అసలు ప్రయాసం అంతా వ్యర్థమైంది. ఏంటి ఇలా అయ్యింది? ఇలా అయింది ఏంటో. దగ్గర పెట్టుకుని మాట్లాడండి. చాలా బాధగా ఉంది. అక్క ఏంటి ఇలా అయ్యింది? నీ మాట ఇంకెప్పుడు వినను. నీ మాటని ఇటు వరకు వచ్చిన అసలు ఏంది ఇట్లా జరుగుతుందా? ఆకలి అవుతుంది, పొద్దున్న నుంచి తిండి లేదు, ఏం లేదు. ఇంకోసారి నీ మాట విన్నా నేను ఇంకా. అరే ఎందుకు, నాకేమని తెలుసు ఇట్లా జరుగుతుందని చెప్పు. సరే దా అంతే కష్టపడి వచ్చామో ఇక్కడ. దా ఇక్కడి నుంచి రావాలి. రాజుగారి కోట దగ్గరికి పాపం ప్రయాసపడి ఎంతో ట్రైన్ ఎక్కి బస్సు ఎక్కి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా టికెట్ తీసుకోకపోయినా వచ్చారు. కానీ ఆ కోట దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ గేట్ లోపలను కూడా తాకడానికి వీల్లేదని వాళ్ళని పంపేశారు. వారు నిరాశతో ఉన్నారు. మధ్యలోకి నించండి. టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి టచ్ చేసి ఏమైంది? సారీ అమ్మ, సారీ. తాకిందా? ఏమైనా తాకిందా? ఏం లేదండి. ఎందుకండి మీరు అంత చాలా డల్గా ఉన్నారు? అమ్మ నేను సాల్వ్ చేయగలనమ్మా, నీ ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా. నీకు చెప్తే ఏమైనా అర్థం అవుతుందా? పో అటు నుంచో. అమ్మ నేను సాల్వ్ చేస్తానమ్మా, చెప్పు ఏ ప్రాబ్లం అయినా నేను సాల్వ్ చేస్తా, చెప్పు. మీరేం చేయలేరండి, మేము వెళ్తాం. మీరేం చేయలేరండి, మేము వెళ్ళిపోతాం. పొద్దున నుంచి అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అమ్మా. అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అమ్మా. ఈ రాజు దగ్గరికి వస్తే మా బ్రతుకులు ఎంతో దూరం మారుతాయని నుంచి వచ్చాం. ఎంతో దూరం నుంచి ప్రయాసపడి ఇంత దూరం వచ్చామమ్మా. కానీ ఇక్కడికి వస్తామో వాళ్ళ లోపలికి కూడా ఓనిస్తలేరు. మేమమ్మ మా జీవితాలు మారుతాయి, మాకు ఇక్కడ ఆహారం దొరుకుతుందని మేము ఎంతో ఆశతో వచ్చాం. కానీ మమ్మల్ని అసలు లోపలికి కూడా ఓనిస్తలేరు. అవునా, సరే నేను తీసుకొని వెళ్తాను రండి. నేను రాను. పొద్దున ఒక ఆమె మాటని వచ్చిన, మళ్ళీ ఇప్పుడు నా వల్ల కాదు, నేను రాను. నువ్వు పోతే బాయ్. అరే ఎందుకే, ఒక్కసారి నువ్వు వస్తావా? వస్తా. పద వెళ్దాం. ఓకే. అయ్యో అయ్యో ఇంతసేపు నన్ను అసలు గేట్ కూడా మమ్మల్ని ముట్టనియలేదు. అసలు ఎలా వచ్చా నేను లోపలికి? నేను రాజుగారి కుమార్తెనమ్మా. నీకే చిప్పంటి ఇసిరే. నేను రాజుగారి కుమార్తెనమ్మా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరికి ఎవరైనా రాగలరమ్మా. నీకున్న చీకటి, నీకున్న ఇప్పుడు నీకు ఆహారం లేదు కదా, దేవుడు జీవాహారం అయి ఉంటాడమ్మా. నువ్వు యేసయ్యని నమ్ముకో. ఇప్పుడు ఆవిడ ద్వారా ఎలా రాగలిగాడంటే ఆమె రాజు యొక్క కుమార్తె కాబట్టి అడుక్కునే ఆమె అయినా సరే ఆమెతో ఉండడాన్ని బట్టి ఆమె లోపలికి రాగలిగింది. అంటే ద్వారము తెరవబడడానికి మార్గము ఎవరంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న లూదియా. ఈ లూదియా ఒక రాజుగారు కుమార్తె. అంటే ఇప్పుడు
తండ్రి అయిన యెహోవా దేవుడు మరి ఈ లోకానికి మన కోసము వచ్చారు. ఆయనే మనకి మార్గము కాబట్టి ఆయన ద్వారానే మనము లోపలికి పరలోక రాజ్యంలోనికి వెళ్ళగలుగుతాం. ఈ పరలోక రాజ్యం వెళ్ళేటప్పుడు మరి అందరూ వెళ్ళలేకపోయారు, 3 బయలుదేరారు. కానీ 3లో ఎంతమంది వెళ్ళారు? ఒక్కరే వెళ్ళారు. ఎందుకంటే అంత సులువైనటువంటి మార్గం కాదు. ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, మధ్యలో ఎన్నో మరి ఆటంకాలు వస్తాయి. అలాంటి పరిస్థితిలో మరి ఆ చివరి వరకు వెళ్ళగలిగింది ఆమెకు సహనము, నిరీక్షణ ఉంది. మనం యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే, మనం తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఈ లోకంలో రక్షకుడైనటువంటి యేసు మీద ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడాలి? యేసయ్య మీద. ఇందాక చెప్పాను కదా, ఈ గొర్రెలు ఎవరి మీద ఆధారపడతాయి చెప్పండి? కాపరి మీద ఆధారపడతాయి. కాపరి లేకపోతే గొర్రెలు బ్రతకగలుగుతాయా? బ్రతకలేవు. కాబట్టి గొర్రెలు బ్రతకాలంటే కాపరి అవసరం. అలాగే మనం నిత్య జీవంలోనికి ప్రవేశించాలంటే మనకేం కావాలి చెప్పండి? యేసుక్రీస్తు అవసరం. ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ద్వారానే మనము పరలోక రాజ్యంలో ప్రవేశించగలం. అంతేకాకుండా ఇప్పుడు లూదియా ఉంది కదా, లూది అక్క. మరి ఆ లూది అక్క ఉన్నది కాబట్టే ఇప్పుడు రూప లోపలికి వెళ్ళగలిగింది. అంటే ద్వారం తెరవబడింది. ఎవరి ద్వారా వెళ్ళింది? ఎంతోమంది ద్వారా వెళ్ళాలని ప్రయత్నం చేసింది, కానీ ఎవ్వరు కూడా లోపలికి రానివ్వలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆమెకు ఇంకా అడుక్కొనే పని లేదు, ఆహారము కొరత లేదు. తర్వాత ఆమెకి ఇంకా ఏం కొరత లేదు. ఆమె ఇప్పటి వరకు చీకట్లో ఉంది, ఇప్పుడు ఆమె నిత్య జీవములోనికి ప్రవేశించింది. అంటే తరతరాలు క్రీస్తుతో కూడా ఉండగలిగేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు యేసు క్రీస్తు ద్వారానే. అర్థమైందా? ఆమెకు ఇంకా ఈ లోకములో అక్కడుంటే ఆహారం అవసరం లేదు. నిత్య జీవాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు, నిత్య వెలుగును కూడా ఆమెకు అనుగ్రహించాడు. ఆయన మంచి కాపరిగా కూడా ఉన్నాడు. నచ్చిందా మీకు స్కిట్టు? అర్థమయ్యిందా? క్లాప్స్ కొట్టండి అందరు అక్క వాళ్ళకి. సరే, గొర్రెల